అమ్మి ఆగమ్మి. స్పైడర్ మ్యాన్. నిత్య నిత్య స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్. అమ్మి అక్క. నిత్య ఇదిగో అమ్మే. నిత్య ఆగు. అక్క. ఆగమ్మి. నిత్య. స్పైడర్ మ్యాన్. ఆగమ్మి. నిత్య యాడికి పోతా ఉన్నావు? నిత్య ఆగు. స్పైడర్ మ్యాన్. ఆగమ్మి. స్పైడర్ మ్యాన్. నిత్య ఆగు. స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఆగు. స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్. అమ్మి నిత్య అమ్మి స్పైడర్ మ్యాన్. ఆగమ్మి. అమ్మి ఏమైంది అమ్మి? అమ్మి స్పైడర్ మ్యాన్. నిత్య. స్పైడర్ మ్యాన్ గురు. స్పైడర్ మ్యాన్ ఆపు గురు. స్పైడర్ మ్యాన్ వెళ్ళిపోతున్నాడు. ఆపు గురు. మావయ్య స్పైడర్ మ్యాన్ మావయ్య. అమ్మి లేదమ్మి, స్పైడర్ మ్యాన్ రాలేదు. నువ్వు భ్రమ పడతా ఉన్నావు. లేదు మావయ్య. లేదు మావయ్య. స్పైడర్ మ్యాన్ వచ్చాడు మావయ్య. అమ్మి నిత్య. అమ్మి అమ్మి అమ్మ నిత్య అమ్మి అమ్మి నిత్య నిత్య. నిత్య అమ్మి నిత్య. స్పైడర్ మ్యాన్. నిత్య నిత్య ఏమైంది? అమ్మి నిత్య ఏమైంది? నిత్య అమ్మి. నిత్య కలుతారు. అమ్మి నిత్య లే. నిత్య నిత్య. అమ్మి. నిత్య. ఏమైనదమ్మి? రే అన్నయ్య ఎందుకైనా మంచిది హాస్పిటల్ కి తీసుకెళ్దాం. సరే అమ్మి. అవునా కష్ట అమ్మి కానీ దగ్గర పెద్ద హాస్పిటల్ ఏం లేదు. పక్కన చిన్న క్లినిక్ ఉంది, అక్కడ తీసుకెళ్దాం. పదండి అన్నయ్య పద. పదండి. జాగ్రత్త. మళ్ళీ ఏదో సౌండ్ వస్తుంది. ఈసారి ఏం ఆర్డర్ ఇచ్చావు? కూల్ డ్రింకా? నేనేం ఆర్డర్ ఇవ్వలేదు మేడం. నందు, మేఘన నీకు చెప్పినవన్నీ అబద్ధాలు. ఈ విషయంలో తను చేసిన తప్పుల్ని మోసాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం నా మీదకి నెట్టేసింది. తన మాటల్ని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు. ఏంటి? మేఘన నీ గురించి చెప్పినవన్నీ అబద్ధాలా? అవును, నా పాపాల గురించి చెప్పినవన్నీ తను తప్పించుకోవడం కోసం నా మీదకి నెట్టేసింది. అవును నందు, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఏది అబద్ధం? ఏది నీ మీదకి నెట్టేయడం? లారీతో నువ్వే నన్ను యాక్సిడెంట్ చేయించి లారీ డ్రైవర్తో చెప్పడం అబద్ధం? నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వే నన్ను కాపాడినట్టు నటించడం నా మీదకి నెట్టేయడం? అతన్ని నువ్వు దారుణంగా చంపేయడం అబద్ధం? డాక్టర్ని బెదిరించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆత్మహత్యగా రాయించావని డాక్టర్తో చెప్పడం అబద్ధం? మా బమ్మలాగా నువ్వు లాయర్కి ఫోన్ చేసి ఆస్తిని మేఘన పేరు మీదకి రాయించడం అబద్ధం? ఆస్తి కొట్టేయడానికి మేఘన కుట్ర చేసిందని అందరి ముందు తన మీద నింద వేసి తనకింట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తీసుకురావడం అబద్ధమా? ఏది అబద్ధం చెప్పు. అవును నందు, నిజంగా నాకే పాపం తెలీదు. అమ్మాయికురాలైన నా మీద మేఘన లేనిపోని నిందలు వేస్తోంది. నార్మల్. ఇంకెన్నిసార్లు చెప్తావి కాకమ్మ కబుర్లు? నీ మాయ మాటలతో అబద్ధాలతో ఇంకా ఎవరిని మోసం చేయాలని చూస్తావు? అయ్యో, అబద్ధం కాదు నందు,
నేను చెప్పేది నిజం. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో, నువ్వు చేసిన కుట్రలు పాపాలు అన్నీ నాకు సాక్ష్యాధారాలతో సహా తెలిసిపోయాయి. ఇంకా నటించకు. ఆ రోజు నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తే నువ్వు నిజంగానే నా ప్రాణాన్ని కాపాడావనుకున్నాను. నిన్ను ఒక మంచి ఫ్రెండ్గా చూశాను. నువ్వు పరిచయం అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం అనుకున్నాను. ఇక మా ఇంట్లో వాళ్ళైతే నాకు పునర్జన్మనిచ్చిన దేవతలా చూశారు నిన్ను. మా ఇంట్లో సొంత మనిషి అనుకున్నారు. నువ్వు నా ప్రాణాలు తీయడానికి వచ్చావని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను కాపాడిన వంకతో మా ఇంట్లో అడుగు పెట్టావని గుర్తించలేకపోయాను. మా ఇంట్లో మనిషిలా ఉంటూ ఈ లోకంలో నా అంత మంచి వ్యక్తి ఉండరు అన్నట్టుగా మమ్మల్ని నమ్మిస్తూ మా మంచి కోసం పాటుపడుతున్నట్టు నటిస్తూ ఇంత పెద్ద కుట్ర చేశావు. చాప కింద నీరులా మేఘన మీద కుట్ర చేసి అందరి ముందు తనని దొంగలా నిలబెడతాను. దొంగచాటుగా ఆస్తి కొట్టేయడానికి ప్రయత్నించిందని నీ అబద్ధాలతో అందరినీ నమ్మిస్తావా? నా మేఘన ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు, కానీ నువ్వు అబద్ధాలు చెప్పవని గుడ్డిగా నమ్మాను. నువ్వు ఒక్క మాట చెప్పావంటే ఖచ్చితంగా నిజమై తీరుతుందని బలంగా నమ్మాను. అందుకే నా చేతులతో నా మేఘనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను. అది ఎంత తప్పు ఈ రోజు నాకు అర్థమైంది. నీ మాటలు నమ్మి బంగారం లాంటి నా మేఘనని దూరం చేసుకున్నాను. నీ మాటలు ప్రవర్తనతో ఇటు మేఘనని అటు నిత్యాన్ని బాధ పెట్టాను. నీ కారణంగా నేను రాక్షసుడిలా మారిపోయాను. చెప్పు, అసలు ఇదంతా నువ్వెందుకు చేశావు? మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు? కుట్ర చేసి నన్ను మేఘనని ఎందుకు విడదీశావు? చెప్పు, ఎందుకు విడదీశావు? నీ కుట్రకి కారణం ఏంటి? చెప్పు. ఏంటి? చెప్పవా? సరే, నీకు చెప్పే శ్రమ లేకుండా నేను చంపేస్తాను.